వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం ప్రసిద్ధ దేవాలయం వద్ద ఉన్నాము. ఇది బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండలంలో పోచంపల్లి గ్రామంలో ఉన్నటువంటి ముత్యాలమ్మ దేవాలయం. ఇక్కడికి చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళు కోరిన కోరికలను తీర్చే దేవతగా వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా ఈ పోచంపల్లి గ్రామస్తులు ఇక్కడ ఏ శుభకార్యం చేసినా ముందు ఇక్కడికి వచ్చి అమ్మవారికి నైవేద్యం ఇచ్చిన తర్వాతనే వాళ్ళు పనిని మొదలు పెడతా ఉంటారు. దాంతోపాటు ఇక్కడికి సుదూర ప్రాంతాల నుండి చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలు ఇక్కడ అమ్మవారి ముందు పెడతా ఉంటారు. అమ్మవారి వారి కోరికలు తీరుస్తూ ఉంటారు. ఆ నమ్మకం ప్రజలలో చాలా ఉంది. దాంతోపాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ పిల్లలకి కేశఖండనం కానీ ఆ పెళ్లిళ్ళకు ముందు జరిగే శుభకార్యాలు కానీ ఇక్కడ చేస్తూ ఉంటారు. దాంతో పాటు ఇక్కడ ఈ పోచంపల్లి ముత్యాలమ్మ దేవాలయానికి 800 సంవత్సరాల చరిత్ర గలదని ఇక్కడ ఆలయ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ సంతానలేమి ఉన్న వాళ్ళకి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా వాళ్ళకి సంతానం కలుగుతుందని భక్తుల్లో ఆ నమ్మకం ఉంది. అలాగే ఇక్కడ ఈ పోచంపల్లి గ్రామస్తులు పంటలు వేసే ముందు ఇక్కడికి వచ్చి అమ్మవారికి నైవేద్యం వేసిన తర్వాతనే ఆ పంటలకు విత్తనాలు వేస్తూ ఉంటారట. దాంతో వాళ్ళ పంటలు చాలా బాగా పండి వాళ్ళకి సిరి సంపదలు కలుగుతాయని ఈ పోచంపల్లి గ్రామస్తుల్లో ప్రగాఢ నమ్మకం ఉంది. దానివల్లనే ఈ ముత్యాలమ్మ దేవాలయానికి చాలా పేరు ప్రసిద్ధి గాంచిన దేవాలయంగా ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడికి చాలామంది సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వస్తారు. వాళ్ళ కోరికలు ఇక్కడ అమ్మవారు తీరుస్తూ ఉంటారు. ఆ నమ్మకంతోనే ఇక్కడ ఈ ఆలయ కమిటీ సభ్యులు కూడా ఇక్కడ దాదాపు 25 సంవత్సరాల నుండి ఇక్కడ కొత్త దేవాలయం కట్టి ఇక్కడ వచ్చే భక్తులకు మంచి సౌకర్యాలు ఇక్కడ కలగజేస్తూ ఉన్నారు. ఒకసారి ఈ ఆలయ చరిత్ర గురించి, దాంతోపాటు ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో ఒకసారి అడిగి వాళ్ళకి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ముత్యాలమ్మ దేవాలయం చరిత్ర గురించి, దాంతోపాటు ఇక్కడ భక్తులకు ఇచ్చే సౌకర్యాల గురించి ఇక్కడ ఆలయ కమిటీ నిర్వాహకులు రాజారాం గారు మనతో అందుబాటులో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఈ ఆలయ చరిత్ర ఏంటో. ఈ ఆలయము మాకు కూడా ఇది కట్టింది తెలియదు. ఇది సుమారు 850 సంవత్సరాల నుంచి ప్రసిద్ధి చెందుతున్నది. ఇది ఇప్పుడిప్పుడే మేము 2009లో దీన్ని గుడి ప్రారంభించి దీన్ని పెద్ద ఎత్తున గుడి ప్రారంభం చేసినాం. మేము ఎవరి దగ్గర కానీ డబ్బులు కానీ ఏది కానీ చందాలు కానీ ఏది చేయాలి మా సొంత గ్రామస్తుల నిర్ణయంతో ఈ గుడి కానీ ఈ డెవలప్మెంట్ కానీ అన్నీ మేమే చేసుకుంటున్నాం. ఎవరైనా చందా ఇస్తే అద్దనది లేదు, జబర్దస్త్గా చందా అడిగేది లేదు. ఆ ప్రకారంగా ఈ కార్యక్రమం ఇక్కడ నడుస్తుంది. ఎవరైనా మొక్కున్న వాళ్ళు ఉంటే వాళ్ళే డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ కానుపు కాని వాళ్ళకు కానుపు అయితే వస్తే తర్వాత ఇక్కడ ఏంటంటే ఏ రోగం ఉన్నా ప్రదక్షిణ చేస్తే ఇక్కడ రోగాలు పోతాయని ఒక నమ్మకము. తర్వాత విషయం ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళంతా మేము మిరుగుల ఇత్తనాలు పెట్టేప్పుడు ఎప్పుడే కానీ పోలేల నైవేద్యమే కానీ లేకపోతే కోడితోటి ఏడిబోనం వేసుకునే కానీ ఇవన్నీ జరిగిన తర్వాతనే మా పోచంపల్లి గ్రామంలో ఇత్తనాలు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మాకు శుభ కార్యక్రమాన్ని ఆ ఉద్దేశంతో అవన్నీ చేస్తాం. చేతిలో మంచి పంటలు వెళ్తేనే నమ్మకము. అందుకోసం ఆ రకంగా చేస్తాము. ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీ లేదు అనేది లేదు. వాటర్ ఉంది, ఒక లాట్రిన్ ప్రాబ్లం ఉంది అంతే తప్ప ఇంకోటి ఏది లేదు. అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి. ఇక్కడ శేషఖండనం చేస్తారు, తర్వాత పోషం పండుగలు చేస్తారు. ఎన్నో రకాల విధానమైన పనులు చేస్తారు ఇక్కడ. ఏంటంటే లగ్గమైతే పెళ్లి బట్టలు ఎక్కించడం కానీ ఇవన్నీ చెయ్యండి పెళ్లి చేయరు. పోషం పండుగ ఏంది పెళ్లి చేయరు. ఇదంతా మా గ్రామస్తులది. చుట్టుపక్క ఊరు గ్రామస్తులకే బాగా ఇంపార్టెంట్ ఉంది. ఇంకా మా గ్రామం కంటే చాలామంది ఏదైనా కార్యక్రమం చేసిన తర్వాతనే పెళ్ళిళ్ళు కానీ ఏదైనా కానీ చేసుకుంటారు. ఇక్కడ పెళ్లి పత్రిక పెడతారు, లగ్గాలు చేసుకుంటారు. ఇవన్నీ చేసి తర్వాత ఇది చేస్తారు. ఇప్పుడు కాన్పు గానాలకు కాన్పు అవుతుందని అంటే సంతానం లేని వాళ్ళకి ఇక్కడికి వచ్చి అమ్మవారి మొక్కుంటే సంతానం అవుతుందని చెప్తా ఉన్నారు మీరు. ఇట్లా అయింది. కొందరికి ఎన్నో రకాల బెనిఫిట్స్ పొందినుకున్నారు. ఇక్కడ ఫారెన్ వీటులు కానీ అమెరికా వీటులు కానీ ఇక్కడ మొక్కొని వెళ్ళిపోతారు. ఏది జరగాలంటే అది జరుగుతున్నది. ఆ అమ్మవారికి అందుకోసం ఇంత పెద్ద డెవలప్ అవుతుంది. లేకపోతే ఇదంతా ఎట్లుందంటే పెద్ద జంగల్ ఉండి ఇంతకుముందు. ఇప్పుడు 2009 నుంచి ఇదంతా మంచిగా సక్రంగా నడుస్తున్నది. ఇప్పుడు కూడా
ప్రతి సంవత్సరం బహుళాష్టమి రోజున 3 రోజులు కార్యక్రమం నడుస్తుంది. బహుళాష్టమి లాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ముందాడ కూడా కార్యక్రమం ఉంది. ఈ బహుళాష్టమి రోజున 1, 2, 3 రోజు నాడు యజ్ఞం ఉంది. 3 రోజులు అన్నసత్రం జరుగుతుంది. ఒక టైంకు అన్నం లేదనే మాట కూడా లేదు. రాత్రి 11:30 దాకా కూడా అన్నం పెడతాము. ఎవరు వచ్చినా అన్నం లేదనే మాట లేదు. చేసేటోళ్ళు పని చేసేటోళ్ళు కూడా దాతలు కానీ గ్రామస్తులు కానీ ఇక్కడనే ఉంటారు. ఏ కష్టమైనా ఇష్టమైనా భరించుకుంటా ఇవన్నీ పనులు చేస్తారు మా గ్రామస్తులే. వేరే గ్రామస్తులు వచ్చి కూడా సేవ చేసుకుంటే కూడా మేము అద్దనే లేదు, అందరికీ అవకాశం ఇస్తాం. ఇప్పుడు మీ గ్రామస్తులంతా కలిపి ఈ స్వయం చందాలు వేసుకుని ఈ గుడి కట్టినరా? చందా అని లేదు, మా గ్రామం మీదకి వెళ్ళి డబ్బులు జమేసి మా సాయం కృషితోనే కట్టుకున్నాం. ఎవరిని ఎక్కడ డబ్బులు ఏ గ్రామం నుంచి అడగలే. ఎందుకంటే వాళ్ళు ఇస్తే అద్దనిలే, మేము జబర్దస్త్గా చందా బుక్ పెట్టి వాళ్ళని అడగలే. అది మేము మా సొంత గ్రామస్తుల కృషితోటే జరిగింది. వేరే గ్రామాల వాళ్ళు కూడా ఇస్తుంటే కూడా అర్థంలే, వాళ్ళ కృషి కూడా బాగానే ఉంది. కానీ ఎందుకంటే మేము నేరుగా పోయి వాళ్ళని అడగలే, 1 రూపాయి కూడా. ఇంత పెద్ద డెవలప్ జరిగింది కాబట్టి మేము ఎవరైనా 1 పైసా అడగలేదు. వాళ్ళు ఇస్తే మేము అర్థం లేదు. ఇలా ఫారెన్ వేయిన వాళ్ళు, అమెరికా వేయిన వాళ్ళు డొనేషన్ ఇస్తారు, ఇయ్యారన్నమాట కాదు. 5,000, 10,000, 20,000, 30,000 కూడా ఇష్టం ఉన్నారు. కానీ మేము కావాలని మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టి డబ్బులు తీసుకోలేదు. ఇప్పుడు ఈ గుడి నిర్మించక ముందు, అంతకుముందు ఇక్కడ ఎలాంటి గుడి ఉండే? ఇక్కడ గుడి నిర్మించక ముందు మామూలు స్లాబ్ వేసింది, చిన్నది ఉండే బోడ స్లాబ్. ఇంతకుముందు కున పెంకల ఇల్లే ఉండే, మేము చిన్నగా ఉన్న సమయంలో కున పెంకలదే ఉండే. తర్వాత దాన్ని తీసి స్లాబ్ వేసారు. స్లాబ్ వేసిన తర్వాత మేము ఇంత పెద్ద గుడి కట్టినాం. ఇప్పుడు ఇక్కడ ఈ షెడ్, ఇంత పెద్ద షెడ్ వేసి చూడు, ఆర్మూర్ అయినా ఒక భక్తులు షెడ్ వేయించాడు. ఇట్లా ఓలన్నా వచ్చి చేస్తామంటే అద్దా అనేది లేదు, బలింటికైనా చెయ్యమనేది లేదు. ఇక్కడ చూడండి, చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు మేకలను కానీ కోళ్ళను కానీ ఇక్కడ బలిచ్చి అమ్మవారికి నైవేద్యం కింద చూపెడతా ఉంటారు. దానివల్ల వారి కోరికలు తీరుతూ ఉంటాయని భక్తుల్లో నమ్మకం ఉంది. ఇలా ఇంటిల్లి 10 అందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ నైవేద్యం కింద కోడిని కానీ మేకని కానీ బలిచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ కూర్చొని సకుటుంబ భోజనం చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళ భక్తుల కోరికలు తీరుతూ ఉంటాయని భక్తుల్లో విశ్వాసం ఉంది. ఇప్పుడు ముత్తెల్లమ్మ దేవాలయం ముందున్న ఊడలమర్రి చెట్టు కింద ఉన్నాము. ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెట్టు ఉందో ఊడలమర్రి. ఇక్కడ వచ్చే భక్తులందరికీ ఈ ఊడలమర్రి చెట్టు కిందనే మంచి నీడ ఉండడం వల్ల భక్తులందరూ ఇక్కడికి వచ్చి ఈ టెంపుల్ ముందరున్న ఈ ఊడలమర్రి కింద సేద తీరుతూ ఉంటారు. ఈ ఊడలమర్రికి దాదాపు 1000 సంవత్సరాల పైన చరిత్ర గలదని చెప్పేసి ఈ ఆలయ కమిటీ సభ్యులు మనకు చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెట్టో ఇది, ఎన్ని వేల సంవత్సరాల చరిత్ర గల చెట్టో ఇది. ఇక్కడ చూడండి వీటి కింద, ఈ చెట్టు కింద ఇక్కడికి వచ్చే భక్తులే కాకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడ సేద తీరుతూ ఉంటారు. ఇది ముఖ్యంగా అమ్మవారి దేవాలయం ముందు ఉండడం వల్ల భక్తులందరికీ సౌకర్యంగా కూర్చోడానికి ఉండడానికి మంచి ప్లేస్ అని చెప్పేసి భక్తులు చెప్తూ ఉంటారు. ఆలయానికి వచ్చిన భక్తుడు శ్రీమంత్ గారు మనతో ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి. సార్ నమస్తే. ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక 25 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాము. మా కజిన్ బ్రదర్ ఉన్నాడు, వాళ్ళ ఇంటి దేవుడు. ఇక్కడ ప్రతి సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ ఇక్కడ మేక కానీ కోడి కానీ కోసుకొని వాళ్ళ కోరికలు కోరుకోవడం జరుగుతుంది. వాళ్ళకు కూడా అనుకున్న కోరికలు తీర్చడం జరుగుతుంది. కాబట్టి చాలా సంతోషంగా ప్రతి సంవత్సరం కానీ 2 సంవత్సరాలకు కానీ ఇక్కడ వచ్చి మొక్కుకోవడం జరుగుతుంది. వాళ్ళతో పాటు మా ఫ్యామిలీ కూడా వాళ్ళతో కలిసి ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చూస్తే చాలా మంచి సౌకర్యాలు ఉన్నాయి. గుడి కూడా పునరుద్ధరణ చేసి కొత్త గుడి కట్టడం జరిగింది. మేము ఇంతవరకు ముందు ఒక 3 సంవత్సరాల కింద వచ్చినప్పుడు కూడా లేకుండా ఈ గుడి బాగా మంచిగా అయింది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ లేడీస్ ఉమెన్స్ కానీ సదుపాయాలు కానీ వాష్రూమ్స్ కానీ అన్నీ సక్రమంగా ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాసులందరూ వాళ్ళ ఏదైనా కొత్త పంట వేసే ముందు కూడా ఇక్కడ మొక్కుకొని వాళ్ళ పంటను మొదలు పెట్టడం జరుగుతుంది. ఏదైనా పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు కానీ పిల్లల కేశఖండన కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ చాలా ఇంటి దేవతగా మొక్కుకొని ఇక్కడ పూజలు చేయడం జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల చూస్తే కనీసం ఒక 10 నుంచి 15 ఫ్యామిలీలు ఈరోజు రావడం జరిగింది.
ఇంకో వేరే సీజన్లో కూడా చాలా ఎక్కువ భక్తులు ఉంటారు, రద్దీ కూడా చాలా ఉంటుంది. ఇంకా కూడా ఇక్కడ దగ్గరలో ఏదన్నా షాప్స్ కానీ ఇంకా సౌకర్యాలు ఏదైనా సెట్ చేస్తే బాగుంటుందని కూడా మీ ద్వారా ఇక్కడ నడుపుతున్నటువంటి వాళ్ళకు వినతి చెప్పడం జరుగుతుంది. శ్రీమంత్ గారు చెప్పేది ఏంటంటే ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఇక్కడ పూజకు అవసరమయ్యే సామాగ్రి అంతా ఇక్కడే దొరికితే దానివల్ల భక్తులకు ఉపయోగమని అని శ్రీమంత్ గారు చెప్తా ఉన్నారు. ఇక్కడ చాలా సంవత్సరాల నుండి వస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. దానివల్ల వాళ్ళ కోరికలు తీరుతూ ఉన్నాయని సార్ చెప్తా ఉన్నారు. ఈ అమ్మవారి దయ చుట్టుపక్కల గ్రామస్తులకు చాలా మందికి ఉంది. దానివల్ల చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలు ఇక్కడ అమ్మవారి ముందు ఉంచుతారు. అమ్మవారు కూడా వాళ్ళ కోరికలు మన్నిస్తూ ఉంటారు.